హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కన్నాభిరన్ 15వ వర్ధంతి ఆ సందర్భంగా ఎస్ జీవన్ కుమార్ విరచిత నివాళి అంశంగా కన్నాభిరన్ 15వ వర్ధంతి సందర్భంగా కన్నాభిరన్ జీవిత విశేషాలను ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కన్నాభిరన్ 15వ వర్ధంతి డిసెంబర్ 30, 2025. ఇక వినండి. పౌర హక్కుల ఉద్యమ నేత, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఆ సంస్థకు సహవ్యవస్థాపకులు, అధ్యక్షులు కేజీ కన్నభిరన్. కానీ కన్నభిరాన్గా అందరికీ సుపరిచితులైన వారి 15వ వర్ధంతి నివాళి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు. కన్నాభిరన్ గారు నవంబర్ 9, 1929న తమిళనాడులోని మదురైలో కందడై గోపాలస్వామి అయ్యంగార్, పంకజం ఆ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి వైద్యులు. కన్నభిరన్ పూర్వీకులు తమిళులు. తరతరాలుగా ఆయన కుటుంబీకులు నెల్లూరులో జీవిస్తున్నారు. కన్నభిరన్ విద్యాభ్యాసం నెల్లూరులో చేశారు. ఆయన మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం, న్యాయశాస్త్రాల్లో పట్టభద్రులయ్యారు. ఆయన మద్రాస్ బార్ కౌన్సిల్లో చేరి 1953 నుండి న్యాయవాద వృత్తిని ఆయన మామయ్య అయిన రాజప్ప అనే వకీలి వద్ద ఆయన న్యాయవాద వృత్తిని చేపట్టారు. మొదటి రోజుల్లో ఆర్థికమైన ఇబ్బందులు చాలా పడి చివరికి న్యాయవాదిగా హైదరాబాదులో నిలదొక్కున్నారు. 1970 ప్రాంతాల్లో హైదరాబాదులో న్యాయవాదులు కొంతమంది కూడి రాష్ట్రంలో జరుగుతున్న నిర్బంధకాండలకు వ్యతిరేకంగా పనిచేయటానికి నక్సలైట్ డిఫెన్స్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి దానికి కన్నభిరాన్ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వీరందరూ కలిసి పార్వతీపురం, హైదరాబాద్ కుట్ర కేసుల్లో డిఫెన్స్ న్యాయవాదులుగా వ్యవహరించసాగారు. అప్పుడు మొదలైన పౌర హక్కుల ఉద్యమం ఈరోజు ఉన్న స్థితికి రావడానికి ముఖ్యుల్లో ఒకరుగా శ్రీ కన్నాభిరన్. ఎమర్జెన్సీ రోజుల్లో డిటెన్యూలుగా ఉన్న వారి తరపున వాదించడానికి మిగిలిన ఒకే లాయరు కన్నభిరన్. ఎమర్జెన్సీ తర్వాత ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, ఏపీ సివిల్ లిబర్టీస్ కమిటీ, ఏపీసీఎల్సీ దానికి 15 ఏళ్ళు అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు అన్ని పౌర హక్కుల సంస్థలతోనూ కార్యకర్తలతోనూ మంచి సంబంధాలు వారికి ఉన్నాయి. పియూసీఎల్ దేశస్థాయి కార్యవర్గ సభ్యులు కూడా వారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆయన ఎంతో చాకచక్యంగా వాటిలోని లొసుగుల్ని బయట పెట్టేవారు. కన్నాభిరాన్ గారి జీవితమంతా రూల్ ఆఫ్ లాని నిష్పాక్షికంగా అమలు చేయటం గురించి, ఒకవేళ ఆ లాయే న్యాయంగా లేకపోతే దాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో సరిచేయటం గురించే పోరాటం సాగించారు. అలాంటి ఆయన డిసెంబర్ 30, 2010 హైదరాబాద్లో మరణించారు. 15 సంవత్సరాల క్రితం అన్నమాట. పౌర హక్కుల పరిరక్షణలో కన్నాభిరన్ విశేష కృషిని హక్కుల ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న ఈ తరం కార్యకర్తలు తెలుసుకోవటం చాలా అవసరం. కన్నాభిరన్ మన నుంచి భౌతికంగా దూరమై 15 సంవత్సరాలు కావస్తుంది. పౌర హక్కుల ఉద్యమంలో నాయకుడిగా కేంద్ర బిందువులాగా వ్యవహరిస్తూ దేశంలోనే కీలక పాత్ర పోషించడమే కాక రాజ్యం అరాచకత్వాన్ని, చట్ట వ్యతిరేక చర్యలను బహిర్గతం చేయడానికి సమయానుకూలంగా ప్రజాస్వామిక వాదుల్ని కదిలించి ప్రజల హక్కుల ఉల్లంఘనలు విచారించడానికి కమిషన్లను ఏర్పాటు చేయించడంలో విశేష కృషి చేశారు ఆయన.
హక్కుల సంఘాల్లో, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న ఈ తరం కార్యకర్తలు కన్నాభిరం చేసిన కృషిని తెలుసుకోవటం చాలా అవసరం. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన తీవ్ర స్థాయిలో జరిగినప్పుడు, పోలీసులు చేసిన హత్యాకాండను, చిత్రహింసల పర్వాన్ని బట్టబయలు చేయడానికి కన్నాభిరాన్ ప్రజాస్వామిక వాదుల్ని కదిలించి ముందుకు తీసుకెళ్లిన వైనం శ్లాఘనీయం. ఎమర్జెన్సీ ఎత్తివేసి జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కన్నాభిరాన్ ఒక స్నేహితుడి ద్వారా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు సంపాదకుడైన అరుణ్ శౌరిని కలిశారు. అరుణ్ శౌరి అప్పటికే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికను ఎమర్జెన్సీ ఘోరాలు, నేరాల ప్రచారానికి ఒక వైట్ పేపర్లా తీర్చిదిద్దాడు. ఆయన ద్వారా కన్నాభిరాన్ ఢిల్లీలో బీజీ వర్గీస్ను, నవకృష్ణ చౌదరిని కలిసి విషయాలు వివరించి సుప్రీంకోర్టు బార్ అధ్యక్షులు, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి విఎం తార్కొండే వారిని కలిశారు. ఈయన అప్పటికే తార్కొండే సిటిజన్స్ కమిటీ ఫర్ డెమోక్రసీ అనే సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన హక్కుల ఉల్లంఘన, బూటకపు ఎన్కౌంటర్ల కథనాలను ఆయనకు వివరించి విచారణ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటుకు ఒప్పించి ఆ కమిటీకి ఆయన్నే అధ్యక్షుడిగా ఉండాలని కోరారు. అట్లా విఎం తార్కొండే అధ్యక్షుడిగా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవకృష్ణ చౌదరి, హిందుస్థాన్ టైమ్స్ మాజీ సంపాదకులు బీజీ వర్గీస్, అరుణ్ శౌరి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బలవంతరెడ్డి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, సీనియర్ న్యాయవాదులు ఎంవి రామ్మూర్తి, కె ప్రతాపరెడ్డి, కన్నాభిరన్లు వీరంతా సభ్యులుగా తార్కొండే కమిటీ ఏర్పడింది. ఈ ప్రయత్నంలో భాగంగా కన్నాభిరన్ జయప్రకాష్ నారాయణ్ను, స్వామి అగ్నివేష్ను, చరణ్ సింగ్ను, మొరార్జీ దేశాయ్ను కూడా కలిశారు. తార్కొండే కమిటీ ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ కాలంలో జరిగిన 77 ఎన్కౌంటర్లపై వివరాలు సేకరించింది. గిరాయిపల్లి ఎన్కౌంటర్, జంపాల ప్రసాద్, నీలం రామచంద్రయ్య ఆ ఎన్కౌంటర్ల తీరును చాలా కూలంకషంగా పరిశీలించింది. ఈ 3 సంఘటనలకు సంబంధించిన మొదటి నివేదికను మధ్యంతర నివేదికగా ఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. అదే రోజు వరంగల్లో కాళోజీ ఇంట్లో కూడా ఆ నివేదికను పత్రికలకు విడుదల చేయటం జరిగింది. కమిటీ 19 ఎన్కౌంటర్లు పూర్తిగా బూటకం అని భావించి 15 ఎన్కౌంటర్లకు సంబంధించిన సాక్ష్యాలను, వివరాలను సేకరించి రెండో నివేదికను తయారు చేశారు. సాక్షుల వాంగ్మూలాలు, ఇతర వాస్తవాలతో చాలా జాగ్రత్తగా తయారు చేసిన రెండవ నివేదికను ఆనాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్కు, హోంమంత్రి చరణ్ సింగ్కు సమర్పించారు. ఆ నివేదికతో పాటు ఎమర్జెన్సీ ముందు ఆ సంవత్సరాల్లో జరిగిన 300 ఎన్కౌంటర్ల జాబితా కూడా సమర్పించడం జరిగింది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా పార్టీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 1977 జూలైలో భార్గవ కమిషన్ను నియమించవలసి వచ్చింది. ఉత్తరప్రదేశ్కు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వశిష్ఠ భార్గవ వారి పేరును ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సూచిస్తే ముఖ్యమంత్రి తప్పనిసరిగా ఆ సూచనను పాటించవలసి వచ్చింది. భార్గవ కమిషన్ పనిచేసిన తీరు దేశంలో, రాష్ట్రంలో దాదాపు ప్రకంపనాలు పుట్టించింది. ఆంధ్రప్రదేశ్ హక్కుల చరిత్రలో అది ఒక చారిత్రాత్మక అంశంగా చెప్పవచ్చు. పరిమిత సమాచారం ప్రకారం దేశంలో ఏ కమిషన్ ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను ఇంతగా వణికించలేదు. కొందరు పోలీసు అధికారులు మానసిక ఆందోళనతో నిద్రపట్టక మానసిక వైద్యుల దగ్గరికి పరిగెత్తినట్టు కన్నాభిరన్ గారు తన ఆత్మకథ 24 గంటలు అనే దానిలో చెప్పుకొచ్చారు ఈ విషయాల్ని. 20 రోజులు భార్గవ కమిషన్ విచారణ ప్రత్యక్షంగా ఆనాడు చాలామంది వీక్షించే అవకాశం దొరికింది. నగరంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, విప్లవాభిమానులు రామ్కోటి, మ్యాక్స్ ముల్లర్ భవన్ దగ్గర ఒక భవనంలో ఏర్పరిచిన కమిషన్కు హాజరయ్యేవారు. దాదాపు ప్రతిరోజు పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్పై వస్తూ ఉండేవారు. ఎంటీ ఖాన్ తన స్పోర్ట్స్ సైకిల్పై వచ్చేవారు. ప్రతిరోజు సాయంత్రం అప్పుడు దోమలగూడలో ఉండే కన్నాభిరన్ వారి ఇంట్లో సమీక్ష ఉండేది. సాక్షులను, బాధితులను పోలీసుల నుంచి కాపాడుకోవటం పెద్ద పనిగా ఉండేది. భార్గవ్ కమిషన్ ముందుకు తేవలసిన 19 ఎన్కౌంటర్ సంఘటనల్లో
4 సంఘటనల్లో మాత్రమే చాలా వివరంగా సాక్ష్యాలు ప్రవేశపెట్టడం జరిగింది. అవి మెదక్ జిల్లా గిరాయిపల్లిలో జరిగిన సూరపనేని జనార్దన్, పైడిపల్లి గ్రామానికి చెందిన మురళీ మోహన్ రెడ్డి, ఆనందరావు, సుధాకర్, జంపాల ప్రసాద్, రామదానసయ్య, నీలం రామచంద్రయ్య ఎన్కౌంటర్లు. ఈ 4 ఎన్కౌంటర్ల సంఘటనల్లో చాలా సాక్ష్యాలు ప్రవేశపెట్టడం జరిగింది. వైర్లెస్ సెట్లలో టెలిఫోన్లలో జరిగిన సంభాషణలు, కేస్ డైరీల ప్రతులు, ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారుల ప్రయాణాల వివరాలు, వారు బస చేసిన లాడ్జింగ్లు, గెస్ట్ హౌసులు, కొన్ని పోస్ట్ మార్టం రిపోర్టులతో సహా చాలా సమాచారం కమిషన్కు సమర్పించడం జరిగింది. ప్రతిరోజు వార్తాపత్రికల్లో విచారణ అంశాలు, సాక్ష్యాలు చెప్పిన వ్యక్తుల కథనాలు, పోలీసుల క్రాస్ ఎగ్జామినేషన్లు విఫలం అయిన వైనం పత్రికల్లో వస్తుండేది. భార్గవ్ గారు కమిషన్ విచారణలో భాగంగా ఎన్కౌంటర్లు జరిగిన ప్రదేశాలు చూడాలని భావించినప్పుడు పోలీసులు పలు కారణాలు చెప్పి ఆయన నివారించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన పట్టుదలతో కన్నాభిరంతో కలిసి వెళ్ళి గిరాయిపల్లిలో కాల్చివేయబడ్డ 3 కట్టేసిన చెట్లను చూసి సాక్ష్యాలుగా నమోదు చేసుకున్నారు. చెన్నారెడ్డి కమిషన్ కార్యక్రమాల్ని రహస్యంగా ఇన్ కెమెరా దాని ద్వారా మరి ఆ విధమైనటువంటి వివరాలన్నింటినీ సేకరించి మరి అప్పటికే సమస్యల్లోకి నెట్టబడ్డ కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా ఉండిపోయింది. మరి ఆ 11 నెలలు కొనసాగిన విచారణ 1978 జూన్లో అర్ధాంతరంగా ముగిసిపోయింది. అలా ముగియటానికి మరి చెప్పబడుతున్నటువంటి ఇవన్నీ కూడా ఆ విచారణ జూన్లో అర్ధాంతరంగా ముగిసిపోయిందని చెప్పుకున్నాం కదా. చాలా అసంతృప్తితో భార్గవ్ గారు కమిషన్ను మూసివేసి వెళ్ళిపోయారు. కమిషన్ను రహస్యంగా నిర్వహించటం ప్రజాస్వామిక వాదులు, సంస్థలు వ్యతిరేకించాయి. విచారణ జరిగిన మేరకైనా 4 ఎన్కౌంటర్ సంఘటనలపై మధ్యంతర నివేదిక కమిషన్ విడుదల చేసిన పోలీస్ పద్ధతుల్లో కొంచెం మార్పులు వచ్చేవేమో అని కన్నాభిరన్ గారు ఎప్పుడూ బాధతో అనేవారు. భార్గవ ఏదైనా ఒక నివేదిక ఇచ్చి ఉంటే తర్వాత ఎన్కౌంటర్ హత్యలపై సుప్రీంకోర్టులో వివిధ కోర్టుల్లో జరిగిన వాదనలకు కొంత బలం చేకూర్చేదిగా ఉండేది. ఈ మొత్తం ప్రక్రియలో కన్నాభిరన్ చేసిన కృషి అత్యంత విలువైనది అని అంటూ ఎస్ జీవన్ కుమార్ వారు మానవ హక్కుల వేదిక వారు ఈ సమాచారాన్ని కన్నాభిరన్ 15వ వర్ధంతి సందర్భంగా ఆ విశేషాలను అందజేసిన మీదట కన్నాభిరన్ 15వ వర్ధంతి నివాళి అంశంగా మన కానుమోకు కథావచన శ్రోతలకు ఈ అంశాలను వినిపించాము. విన్నారుగా. ధన్యవాదాలు.